రేపు పొద్దుముక పబ్లిక్ టీవీల ముంగట్కెళ్ళి గదులుతారో లేదోనబ్బా. ఒక్కనాడే ఇద్దరు పెద్ద లీడర్లు మాట్లాడబోతున్నారు. మరి ఇటు సీఎం సారు అటు పాత సీఎం సారు రేవంత్ రెడ్డి సారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోయి పబ్లిక్ మీటింగ్ పెడుతుంటే జగిత్యాల జీవన్ రెడ్డి సార్ను కారెక్కిస్తానికి కేసీఆర్ సారు బయలుతుండు. ఇద్దరు లీడర్లు ఒక్కపారి మైక్ల ముంగట్కొస్తే ఎట్లుండాలి మరి. గందుకే అందరి నజరంతా ఈ ఇద్దరి మీదనేనబ్బా. ఇప్పుడైతే రైతులకు ఫాయిదా చేసే గీ ముచ్చట కూడా చూడుండ్రి. తెల్లారితే రెండో విడత రైతు భరోసా పైకం పడబోతుంది. భూపాలపల్లి జిల్లా కాటారంకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సారే విడుదల చేస్తున్నాడు. మళ్ళా పోయిన నెల ఒక్క ఎకరానికి 6,000 చొప్పున 73 లక్షల మంది రైతుల అకౌంట్లలో 3,590 కోట్లు పడ్డాయి. ఇప్పుడు రెండో విడతల 45,11,000 మంది రైతులకు 5,653 కోట్లు వేస్తారట. కడమ పైకం కూడా చెప్పునే పడతాయి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రిపేర్ చేయాలని సర్కార్ డిసైడ్ అయ్యింది కదా. పిల్లలు రూంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్ కాడికి సీఎం సారు మంత్రులు పోతున్నారు. ప్రాజెక్ట్ అంతా తిరిగి పెద్ద ఇంజనీర్ల సలహాలతోటి రిపేర్ ఎట్టెట్ట చేసేది అరుచుకుంటారట. అటెంక భూపాలపల్లిలో డెవలప్మెంట్ పనులు అరుచుకొని రైతు భరోసా పైకం విడుదల చేస్తారట సీఎం సారు. ఇగటు కేసీఆర్ సారు జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్ను కారెక్కిస్తానికి బయలుదేరుతున్నాడు ఫామ్ హౌస్ కెళ్ళి. సారు బయటికి రాక 4 నెలలుగా వస్తుంది. అసెంబ్లీకి దుమ్మాలే, నియోజకవర్గం పబ్లిక్ ను కలవాలే, ఇప్పుడు సీదా జగిత్యాలకు పోతున్నాడు. అటు సీఎం సార్ ఏం మాట్లాడతాడో, ఇటు పాత సీఎం గారు ఏమంటాడో. సోమవారం అయితే రాజకీయం మంచి రంజు మీదకి వచ్చినట్టే.